హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం సెట్స్ అనే చాప్టర్ నుంచి మరి ఒక టాపిక్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే సెట్స్, టైప్స్ ఆఫ్ సెట్స్, సమితులు రకాలు. ఇప్పుడు సమితులు రకాల గురించి చెప్పుకునేటప్పుడు మనం ముఖ్యంగా ఫస్ట్ది వాటి గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ సెట్ నేమ్ ఏంటంటే ఏకమూలక సమితి. ఏకమూలక సమితి దీన్నే మనం ఏకమూలక సమితిని ఇంగ్లీష్లో రాద్దాం. సింగిల్ ఎలిమెంట్ సెట్ అంటాం. దీన్ని సింగిల్ ఎలిమెంట్ సెట్ అంటాం. ఇప్పుడు దీంట్లోనే అర్థం ఉందన్నమాట. ఏకమూలక సమితి అంటే ఈ సమితిలో ఎన్ని మూలకాలు ఉంటాయి అంటే ఒకే ఒక మూలకం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఒక సెట్ తీసుకున్నాను నేను. దీంట్లో 2 అనే ఒక ఎలిమెంట్ ఉంది. అలాగే ఇంకోటి నేను బి అనే మరొక సెట్ని తీసుకుంటున్నాం. దీంట్లో ఏ అనే ఒక ఎలిమెంట్ ఉంది. అలాగే సి అనే మరొక సెట్ తీసుకున్నాను నేను. ఈ సి అనే ఒక సెట్ తీసుకుంటే దీంట్లో ఎక్స్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. అంటే ఏదైనా ఒక సమితిలో సెట్లో సింగిల్ ఎలిమెంట్ మాత్రమే ఉంటే దాన్ని ఆ సెట్ని ఉంటే ఏకమూలక సమితి లేదా సింగిల్ ఎలిమెంట్ ఉంటుంది. దీనికి ఇక్కడ రాసుకున్నా చూడండి. ఒకే ఒక మూలకము అంటే మూలకం అంటే సింగిల్ ఎలిమెంట్, ఒకే ఒక మూలకం ఉంటే ఆ సమితిని మనం ఏకమూలక సమితి అన్నాం అన్నమాట. ఏకమూలక సమితి అన్నారన్నమాట. ఓకే, అర్థమైంది కదా. దీన్ని మనం సెట్ రూపం రాసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 2 అని రాసుకున్నాం. అలాగే బి ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఏ, సి ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ఎక్స్ అని రాసుకున్నాం. అంటే ఈ సమితిలోని సింగిల్ ఎలిమెంట్ సెట్లో చూడండి, ఏ అనే సమితిలో 2 అనే మూలకం ఉంది, 2 అనే ఉంది. బిలో స్మాల్ ఏ అనే ఉంది, సిలో ఎక్స్ అనే ఒకే ఒక మూలకం ఉంది. కాబట్టి ఒకే ఒక మూలకం ఉంటే ఆ సమితిని ఏమంటే ఏకమూలక సమితి అంటామన్నమాట. ఓకే, నెక్స్ట్ రెండోది మనం శూన్య సమితి. నెక్స్ట్ శూన్య సమితి. దీన్ని ఏమంటారంటే నల్ సెట్ అని కూడా పిలుస్తాం అన్నమాట. నల్ సెట్, శూన్య సమితి మనం ఏమనిపిస్తుంటే దీంట్లో ఉంది నల్ సెట్ లేదా శూన్య సమితి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక సెట్ తీసుకున్నాం, అదేవిధంగా బి అనే మరొక సెట్ తీసుకున్నాం. ఏ సమితిలో ఎటువంటి మూలకాలు లేవు, బి సమితిలో కూడా ఎటువంటి మూలకాలు లేవు. కాబట్టి ఏదైనా ఒక సమితిలో మూలకాలు లేనటువంటి సమితిని శూన్య సమితి అంటాం అన్నమాట. ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఏదైనా ఒక సమితిలో అంటే ఎనీ సెట్ ఎటువంటి మూలకాలు అంటే ఎలిమెంట్స్, ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే ఆ సమితిని మనము శూన్య సమితి అని అంటామన్నమాట. శూన్య సమితి అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ శూన్య సమితి నేను అండర్లైన్ చేస్తున్నాను అనమాట. అర్థమైంది కదా. ఈ విధంగా మనం శూన్య సమితి నిర్వచనం చెప్పుకోవచ్చు.
శూన్య సమితిని చూడండి, శూన్య సమితిని ఫై అనే అక్షరంతో సూచిస్తాము. దీన్ని ఫై అని కూడా తెలుగులో చదువుతాం. దీన్ని ఫై అని కూడా చదువుతాం అన్నమాట. ఫై అనే లెటర్, దీన్ని సింబల్ని ఫై అనే సింబల్తో సూచిస్తాం అన్నమాట. కాబట్టి దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఫై అని రాసుకోవచ్చు, లేదా ఏ ఈజ్ ఈక్వల్ టు ఫై అని కూడా సింబల్తో కూడా చూపించవచ్చు అనమాట. ఏని శూన్య సమితిని కూడా చూపిస్తాం అన్నమాట. ఈ విధంగా శూన్య సమితి గురించి మనం చెప్పుకున్నాం. వేరే చేద్దాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు మనం పరిమిత సమితి గురించి మాట్లాడుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫైనైట్ సెట్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 6తో చేశాను. అలాగే బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 7 8 9 10 11 అన్నాను. ఇక్కడ మనం 2 సెట్స్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ పరిమిత సమితి అంటే ఏంటంటే, మనకు నిర్వచనం ఏంటంటే లెక్కించటానికి వీలు కలిగినటువంటి మూలకాల కలిగిన సమితిని పరిమిత సమితి అంటారు. అంటే ఇప్పుడు ఏ అనే ఒక సెట్ తీసుకున్నాం మనం. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం లెక్కించడానికి వీలుగా ఉంది. కాబట్టి ఓకే, ఏ సమితిలోని మూలకాలను ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ తెలుసు. అంటే 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే ఏ సమితిలోని ఎలిమెంట్స్ని మనం లెక్కించడానికి వీలుగా ఉంది. అలాగే బి సమితి తీసుకుందాం, బి సెట్ని తీసుకుందాం. బి ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ 7 8 9 10 11. ఇట్లా ఈ సమితిలోని ఎలిమెంట్స్ని కూడా మనం లెక్కించడానికి వీలుగా ఉన్నాయి. అంటే ఏదైనా ఒక సమితిలో లెక్కించడానికి వీలు కలిగినటువంటి మూలకాల సమితిని మనం పరిమిత సమితి అంటాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నా చూడండి. ఇక్కడ కౌంటింగ్ చేయడానికి వీలు కలిగి ఉండాలి. దాంట్లో సెట్లోని ఎలిమెంట్స్ని కౌంటింగ్ చేయడానికి వీలుగా ఉండాలి. కాబట్టి నేను తెలుగులో రాస్తున్నాను, మీరు ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకోండి. కాబట్టి ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. లెక్కించటానికి వీలు కలిగిన మూలకాలుగా గల సమితిని మనం పరిమిత సమితి అంటాం అన్నమాట. పరిమిత సమితి, దీన్ని ఇంగ్లీష్లో మనం ఫైనైట్ సెట్ అంటాం అన్నమాట. ఫైనైట్ సెట్ అంటే ఈ సమితిలోని ఎలిమెంట్స్ మనం లెక్కించడానికి వీలుగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సెట్ రాసుకుందాం. దాన్ని ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అపరిమిత సమితి. అపరిమిత సమితి ఏంటి? అపరిమిత సమితి అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం అంటే ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఇన్ఫైనైట్ సెట్ అంటాం. ఇన్ఫైనైట్ సెట్ అని పిలుస్తాం అన్నమాట. కాబట్టి ఇన్ఫైనైట్ అంటే ఇక్కడ పరిమిత సమితికి అంటే ఫైనైట్ సెట్కి ఆపోజిటే ఇన్ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్లు ఏంటి? ఎలిమెంట్స్ మనం లెక్కించడానికి వీలుగా ఉంది. లెక్కించడానికి వీలు కలిగిన మూలకాల సమితిని మనం ఏమంటే పరిమిత సమితి అన్నాం. అపరిమిత సమితి అంటే ఇన్ఫైనైట్ సెట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సి అనే ఒక సెట్ తీసుకున్నాను. దీని పేరు నేను సిలో నేను చూడండి ఇక్కడ 2 4 6 8 10 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్
అని చూపించాను. అలాగే డి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ అని మనం తీసుకున్నాం. అంటే సి అనే సమితిలోని మూలకాలు ఇట్లా డాటెడ్ లైన్స్తో తీసినప్పుడు ఇన్ఫైనైట్ అంటే లెక్కించడానికి వీలుగా లేనటువంటి మూలకాల గల సమితిని మనం ఏమంటామంటే అపరిమిత సమితి లేదా ఫైనైట్ సెట్ అంటాం. డీలోని ఎలిమెంట్ కూడా ఇన్ఫైనైట్ సెట్ అని అంటాం. ఓకే, కాబట్టి ఇప్పుడు మన నిత్య జీవితంలో అపరిమిత సమితికి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు అంటే విశ్వంలోని అంటే లేదా ఆకాశంలోని నక్షత్రాల సమితి. ఆకాశంలోని నక్షత్రాల సమితి అంటే ఏంటి? నక్షత్రాలను మనం లెక్కించలేము, నక్షత్రాల సమితి. అలాగే భూమిలోని ఇసుక రేణువుల సమితి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇసుక రేణువుల సమితి. ఓకే, ఈ విధంగా మనం అపరిమిత సమితిని మనం ఇంకా నిత్య జీవితంలో మనం ఎన్నో విధాలుగా మనం గుర్తించుకోవచ్చు అన్నమాట. అంటే ఏంటి? ఈ అపరిమిత సమితిలో మొట్టమొదటి మూలకం ఉంటుంది కానీ చిట్ట చివరి మూలకం కనుగొనడానికి వీలుగా ఉండదు. కాబట్టి అసంఖ్యాకమైన మూలకాలు ఎలిమెంట్స్ దీంట్లో ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఏంటంటే అపరిమిత సమితి అన్నాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం పరిమిత సమితి సరే అపరిమిత సమితి కూడా నిర్వచనం మనం ఇక్కడ రాసుకుందాం. లెక్కించటానికి వీలుగా లేని మూలకాల సమితిని ఎలిమెంట్స్ అంటామన్నమాట. మూలకాలుగా గల సమితిని మనం అపరిమిత సమితి అన్నాం. కాబట్టి దీన్ని ఇన్ఫైనైట్ సెట్ కూడా అనిపిస్తాం అన్నమాట. ఇన్ఫైనైట్ సెట్గా పిలుస్తాం. ఈ విధంగా మనం పరిమిత అపరిమిత సమితుల గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వబడింది. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, సముద్ర రకాల్లో ఏమేమి నేర్చుకున్నాం మనం మరొకసారి జనరలైజేషన్ చేసుకున్నాం. ఏకమూలక సమితి అంటే సింగిల్ ఎలిమెంట్ సెట్. దానికి నిర్వచనం చేసుకుంటే ఒకే ఒక మూలకం ఉంటే ఆ సమితిని మనం ఏకమూలక సమితి అన్నాం. అలాగే రెండవది ఏంటంటే శూన్య సమితి, దీన్ని నల్ల సెట్ అని కూడా అంటాం. దీంట్లో దానికి నిర్వచనం చెప్పుకుందామంటే ఏదైనా ఒక సమితిలోని ఎటువంటి మూలకాలు లేకపోతే ఆ సమితిని మనం శూన్య సమితి లేదా నల్ సెట్ అని పిలుస్తామన్నమాట. దీన్ని పై అనే అక్షరంతో సూచిస్తాము, సింబల్తో సూచిస్తాము. నెక్స్ట్ ఏంటంటే పరిమిత సమితి. పరిమిత సమితి అంటే ఫైనైట్ సెట్ అంటాం. దీన్ని లెక్కించడానికి ఏదైనా ఒక సమితిలో లెక్కించడానికి వీలు కలిగిన మూలకాలు గల సమితిని మనం పరిమిత సమితి అంటామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అపరిమిత సమితి ఇన్ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ సెట్ అంటే లెక్కించడానికి వీలుగా లేని మూలకాలు గల సమితిని అపరిమిత సమితి అంటాం. దీన్నే ఇన్ఫైనైట్ సెట్ అని కూడా పిలుస్తామన్నమాట. నిత్య జీవితంలో మనం ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం. ఏంటంటే ఆకాశంలోని నక్షత్రాల సమితి, ఇంకా ఇసుకలైన సమితి. ఈ విధంగా మనం సముద్రం గురించిన రకాల గురించిన సంబంధించిన వివరణ.